ఈరోజు ఒక మొత్తం ఫ్యామిలీ వచ్చారు కపుల్స్తో పాటు. వాళ్ళ డౌట్ ఏంటంటే యాక్చువల్లీ కపుల్స్కి మ్యారేజ్ అయ్యి 1.5 మంతే, బట్ నెలసరి రాలేదు అని స్కాన్ చేస్తే 2 months ప్రెగ్నెన్సీ అని వచ్చింది. చూడండి, 8 weeks ప్రెగ్నెన్సీ. వాళ్ళ డౌట్ ఏంటి, 2 months ప్రెగ్నెంట్ బట్ పెళ్ళి అయ్యి 1.5 మంతే. దీని గురించి లాజిక్ చెప్తాను. యాక్చువల్లీ పాపం మా లేడీ మీద ఎంతో డౌట్ పడుతున్నారు, అది కరెక్ట్ కాదు. తనకి పెళ్ళి రోజు ఓవిలేషన్ అనమాట 1 or 2 daysలో. సో ఆ టైంలో వాళ్ళు న్యాచురల్గా ట్రై చేశారు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చేసింది అదే మంత్లో. బట్ స్కాన్లో ఎలా చూస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. స్కాన్లో చూసినప్పుడు బేబీ కరెక్టే 2 months అంటే 8 weeks, బట్ క్యాల్కులేషన్ అనేది లాస్ట్ మెన్స్ట్రురల్ పీరియడ్ నుంచి క్యాల్కులేట్ చేస్తాం డేట్. అంటే ఓవ్యులేషన్ అనేది పీరియడ్స్ తర్వాత 15 daysలో. సో కాబట్టి అది 1.5 month ప్లస్ 15 days పీరియడ్స్ కాబట్టి 2 monthsే. సో ఈ లాజిక్ అనేది వాళ్ళకి తెలీదు. సో స్కాన్ కరెక్టే 8 weeks, బట్ మెన్స్చురేషన్ ప్లస్ ఓవ్యులేషన్కి 15 days గ్యాప్, అది కూడా యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా. యాక్చువల్లీ తనదే బయాలజికల్ చైల్డ్, వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే తనది కాకపోవచ్చు, వేరే వాళ్ళతో ఉండొచ్చు, ఇవన్నీ న్యూసెన్స్ అండి. సో డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్. సైన్స్ని బిలీవ్ చేయండి, యూ విల్ గెట్ సొల్యూషన్. థ్యాంక్ యూ.